హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపించేస్తున్నానండి. ఇక్కడ నేనైతే టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో అది వేడెక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూను పోపు గింజలనేది వేసి వేయించుకోవాలి. అందులోనే కరివేపాకు, కట్ చేసి పెట్టిన ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది వేసి వేయించుకుంటున్నానండి. ఈ ఆనియన్ అనేది మనకు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5 నుండి 6 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ అని కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసి వేయించేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్మా అనేది. ఉప్మాలో చాలా రకాల ఉప్మాలు కూడా చేస్తూ ఉంటారు. జారు ఉప్మా, దొడ్డు ఉప్మా అనేసి. సో ఇక్కడ నేనైతే ఒక టీ కప్తో పల్లీలు అనేది వేసుకుంటున్నానండి. ఈ పల్లీలు వేయడం వలన తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఉప్మా అనేది. అండ్ ఇక్కడ ఈ విధంగా మనం మంచిగా వేగనివ్వాలి. సో ఇలా వేగిన తర్వాత ఇక్కడ ఒక 3 కప్స్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పులు వాటర్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ నేను 1½ కప్పు ఉప్మా రవ్వ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 3 కప్పులు వాటర్ అనేది అయితే తీసుకుంటున్నాను. పర్ఫెక్ట్ కొలత అండి ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే వాటర్ని. ఇక్కడ టేస్ట్కి సరిపోయే సాల్ట్ అనేది తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పు అనేది వాడుతున్నానండి. ఈ ఉప్మా రవ్వనైతే నేను యూస్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనకి వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత చూడండి ఇక్కడ నేను ఉప్మా రవ్వ అనేది వేస్తున్నాను. 1½ కప్పు ఉప్మా రవ్వ అనేది వేస్తున్నాను. పర్ఫెక్ట్ కొలత అండి ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే. ఉప్మా కూడా మనకి చాలా పొడి పొడిగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకవేళ ఉప్పు అనేది సరిపోకపోతే ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఉప్పు అనేది మీరు టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. సో నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు మనం ఇది ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టేసి మనం మూత పెట్టేద్దామండి. తర్వాత ఒకసారి మనము మూత తీసి లో ఫ్లేమ్లో కూడా పెట్టేస్తే సరిపోతుందండి కలిపేసి. ఇప్పుడు నేను ఇక్కడ పల్లీల చట్నీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లీల చట్నీకి ఈ ఉప్మాకి డెడ్లీ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక గుప్పెడు శనక్కాయ పప్పులు వేయించి తీసుకున్నాను. అండ్ అలాగే ఒక గుప్పెడు పుట్నాల పప్పు అనేది తీసుకున్నానండి. తెల్ల పప్పులు అంటారు కదా అవి. అండ్ ఇక్కడ నేను వేయించి పెట్టిన పచ్చిమిర్చి అనేది తీసుకుంటున్నానండి. ఒక 6 నుండి 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం అంటే కొంచెం చింతపండు అనేది వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గ ఉప్పు అనేది వేసుకుంటున్నాను. చూడండి ఒకసారి మనము ఇలా ఆడించిన తర్వాత లైట్గా వాటర్ అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి మనము ఈ విధంగా ఆడించుకోవాలి. సో మీకు కన్సిస్టెన్సీ చూసుకోనండి. నేనైతే ఇలానే తినేస్తాము. సరిపోతుంది మాకు ఇలానే ఇష్టము. అండ్ మీరు వాటర్ కావాలన్నా వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా కొంచెము పలసగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇంతేనండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్